శ్రీమాత్రే నమః. ఈరోజు 44వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 43వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. 44వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. ఉత్సన్న నాశనమైపోయిన కులధర్మాణం ఎవరి కుటుంబ సంప్రదాయములైతే, మనుష్యాణం అలాంటి మనుష్యులు, జనార్దన శ్రీకృష్ణునికి జనార్దన అని ఇంకొక పేరు కలదు. ఎందుకంటే జనుల బాగోగులు చూసుకునేవాడా అని దీని యొక్క అర్థం. నరకే నరకంలో, నియతం తప్పకుండా, వాసః నివాసం, భవతీత్యను శుశ్రుమ నివాసం అవుతుంది అని విన్నాను. ఓ అర్జున, కులధర్మాలు నశించిన మనుషులకు తప్పకుండా నరకంలో నివాసం కలుగుతుందని మేము విన్నాము. ఇక్కడ అర్జునుడు యుద్ధం వల్ల కులధర్మాల వినాశనం జరిగితే కలిగే దుష్ఫలితాలను శ్రీకృష్ణునికి వివరిస్తున్నాడు. 44వ శ్లోకం ఇంకొకసారి చెప్పుకుందాం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. 45వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.